తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తుకు కంప్యూటర్ ల్యాబ్లు దోహదపడతాయని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను త్రిబులార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసే ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉంగరాల నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇరింకి బుజ్జి, పడమటి త్రిమూర్తులు, కుచ్చు శివకృష్ణ, కారింకి నాగులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. గురువారం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పక్కన ఉన్న అర్చక క్వార్టర్స్ దాతల సహకారంతో 4 లక్షలతో సుందరీకరణ అనంతరం ఆలయ అధ్యక్షులు గంతటి వెంకటరాజు, విజయ ప్రశాంతి దంపతులు ప్రారంభోత్సవం చేసి ఆలయ అర్చకులు పానింగపల్లి శ్రీనివాసాచార్యులు, ప్రసన్న దంపతులకు తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుక్కల బాల, వెంకటరత్నం, కేవీఎస్ భాస్కర్ రావు, చెరుకువాడ రంగసాయి, అల్లం రమేష్, తటవర్తి శ్రీనివాస్, మట్టా నళిని మోహన్, కుక్కల కృష్ణారావు, వన్నాబత్తుల మల్లేశ్వరరావు, కాకులపాటి భానుమూర్తి, ఏవి రామారావు, సయ్యపరాజు సూర్యనారాయణరాజు, తాడికొండ కోటేశ్వరరావు గుప్తా, చెల్లగట్ల సత్యనారాయణ, కడలి ఫణికుమార్, మారిశెట్టి రాంప్రసాద్, పద్మావతి మహిళా పారాయణ బృందం, కాలనీ వాసులు, శ్రీవారి భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆలయం తరపున జరిగే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు.
పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం హౌసింగ్ బోర్డు తిరుమలగా పిలువబడేటువంటి హౌసింగ్ బోర్డు లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి అర్చక క్వార్టర్స్, అర్చకులకు నివాసం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ కూడా పూర్వం నుంచి ఉంది, దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి చక్కటి వసతులతోటి అర్చకులకి పిల్లలు వాళ్ళు మరి పెద్దలు అవటం వల్ల మంచి సుందరవందరంగా తయారు చేయటంలో మరి బాలగారు, మన పణి గారు, పంతులు గారు దగ్గరుండి చక్కగా చేసుకోవటం జరిగింది. ఇది కూడా స్వామివారి యొక్క కృపగా మేమందరూ భావించి ఇటువంటి నివాసం దేవాలయం పక్కన రావటం మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి నిర్మాణాలు ఎన్నో జరగాలని, భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు వైకానస అర్చక నిలయం ఈ రోజు మా చైర్మన్ గారు శ్రీ కంతేటి వెంకటరాజు గారి దంపతులచే ఓపెన్ చేయబడింది. శ్రీనివాసాచార్యులు గారికి వారి ఫ్యామిలీకి చక్కని వసతులతోటి అంగరంగ వైభవంగా వారు సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి సేవలో ఎప్పుడు కూడా ఉంటారు, వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అర్చక నిలయం తయారు చేశాము. ఎంతో ప్రయాసంతో కూడి ఇందుకు సహకరించిన భక్తులకు, దాతలకు అందరికీ కూడా మా ఆలయం తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవంతుడిని భక్తునికి అనుసంధానం చేసే మన పూజారి గారు అయినటువంటి శ్రీనివాసాచార్యులు గారు, వారు ఇంతకు ముందాక ఒక చిన్న క్వార్టర్లో నివాసం ఉండి కొంచెం ఇబ్బందులు పడుతున్న విషయం కమిటీ సభ్యులకి, చైర్మన్ దృష్టిలోకి పెట్టిన వెంటనే ఇమీడియట్గా సంకల్పించి వారికి విశాలమైనటువంటి వసతి కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామివారి మందిరం అభివృద్ధి కమిటీ వారికి, కాలనీ వాసులందరికీ కూడా కాలనీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలంలో చేసినటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరంలో అర్చక స్వాముల వారికి ప్రత్యేకమైనటువంటి క్వార్టర్ ఏర్పాటు చేయడం మా దేవస్థానం చేసినటువంటి గొప్ప కార్యక్రమం అయితే అనుకుంటున్నాం. దేవుడికి భక్తులకి మధ్య అనుసంధానం ఉండడమే కాకుండా ఆయన ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టయితే కైంకర్యాలు చక్కని రీతిలో జరగడానికి అవకాశం ఉన్నది. అందుబాటులో గుడి పక్కనే ఈ క్వార్టర్ నిర్మించడం కూడా మంచి శుభ పరిణామం. మరి నిజంగా ఈ కార్యక్రమాల్లో మా యొక్క కమిటీ వారు, మరి ముఖ్యంగా కంది వెంకటరాజు గారి యొక్క చైర్మన్గా ఉండేటువంటి మా కమిటీ అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. చక్కగా మళ్ళీ ఇది నివాసం అనేది సాదాసీదా కాకుండా నివాసయోగ్యంగా ఉండేటువంటి అందమైనటువంటి క్వార్టర్ నిర్మించినందుకు మా అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా హౌసింగ్ బోర్డు తిరుమలగా పేరుగాంచినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారి యొక్క అనుగ్రహం చేత దక్షిణ ద్వారాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారి దంపతులు చే కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి కూడా మన స్వామివారికి ఆలయానికి ఏమేం కావాలో అన్నీ ఆగమశాస్త్రం ప్రకారం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆలయానికి అతి సమీపంలోనే అర్చక నివాసం ఉండాలి కాబట్టి మేము ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉన్నాం. వెంకటరాజు గారి దృష్టిలో మాకు ఈ అర్చక క్వార్టర్స్ చిన్నదైందండి, పిల్లలు ఎదుగుతున్నారని చెప్పగానే వారు వెంటనే ఒక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ఆలయంలో అర్చక క్వార్టర్స్ పెద్ద చేయాలి, చక్కగా సుందరంగా తీర్చిదిద్దాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని చక్కగా అన్ని వసతులతో సకల సౌకర్యాలు అన్ని కల్పించి ఈ యొక్క అర్చక నివాసాన్ని వైకానస అర్చక నిలయంగా నామకరణం చేసి దీన్ని చక్కగా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వచ్చే విధంగా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణ ద్వారం, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్కోటి ఏకాదశి రోజున దక్షిణ ద్వారంలోంచి భక్తులు వెళ్ళడానికి కూడా వారికి కూడా సౌకర్యంగా ఉండటం కోసం టైల్స్ ఇవన్నీ కూడా వేసి ద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తొందరలోనే మన పెద్ద క్షేత్ర స్థాయిలో ఉన్న క్షేత్రాల్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మన హౌసింగ్ బోర్డు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా మాడవీధులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం చేత సంకల్పం చేసి ఉన్నాం. ఇవి కూడా దిగ్విజయంగా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క సందర్భంలో ఆలయ అధ్యక్షులు వెంకటరాజు గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటరాజు గారు వారి సన్నిహితులు, స్నేహితులు, భక్తులు అందరికీ కూడా అడగగానే ఈ యొక్క అర్చక నివాసానికి డొనేషన్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. ఈ యొక్క పనిని అన్ని కూడా డబ్బు వెంకటరాజు గారు తీసుకురావడం, కార్యదర్శిగా కుక్కల బాల వెంకటరత్నం గారి దగ్గరుండి పనులన్నీ కూడా పర్యవేక్షించి చక్కగా అన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరి కూడా దగ్గరుండి జరిపించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలయ మేనేజర్ అయినటువంటి ఫణి గారికి, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాం. గోవిందా. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో జూలై నెలలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు టంగుటూరి విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి తెలియజేశారు. గురువారం భీమవరం వెంకటరమ థియేటర్ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 90 ఏళ్ల క్రితం ప్రకాశం పంతులు భీమవరం ఇచ్చేశారని, అప్పటి కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతానికి ప్రకాశం చౌక్ గా నామకరణం చేశారని, అప్పటి నుంచి నేటి వరకు టంగుటూరి విగ్రహం లేకపోవడం, ఈనాటికి విగ్రహం రూపొందించారు
రూపుదాల్చడం గొప్ప విశేషమని అన్నారు. కులమతాలకు అతీతంగా జూలై నెలలో టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎంపీ పాకా సత్యనారాయణ, మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, జిల్లా కలెక్టర్ చంద్రబాడ నాగరాణి, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఎద్దు యేసుపాదం, చెరుకుపల్లి సంతోష్, బట్టిప్రోలు శ్రీనివాస్, బ్రహ్మజ్యోతుల ప్రసాద్, వేలూరి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారి విగ్రహం భీమవరంలో ఈ నాటికి నెలకొల్పే పరిస్థితి మన ఆనందాయకం. దానిలో భాగంగా ఇవాళ విగ్రహం కూడా సంపూర్ణంగా అద్భుతమైనటువంటి విగ్రహంగా తయారు చేశారు శిల్పి కరుణాకర్ గారు. ఆ విగ్రహం నిజంగా నిండుగా ప్రకాశం చౌక్లో చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశం కల్పించారు. అటువంటి విగ్రహాన్ని మనం సంపాదించుకున్నాం. దానిలో భాగంగా ఆ విగ్రహం భీమవరం తీసుకొచ్చి ప్రకాశం చౌక్లో నెలకొల్పడానికి ఆవిష్కరించడానికి కార్యక్రమం సలహాలు చేస్తున్నాం. దీనిలో భాగంగా భీమవరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా దేశభక్తితో కులమతాలకు అతీతంగా అందరూ కూడా దీంట్లో మాకు మద్దతు ప్రకటించారు. మరి ప్రకాశం ఆవిష్కరణ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేసి ఒక 20 మంది దాకా మేము పనిచేస్తున్నాం. 15 సంవత్సరాలుగా ఇలా చేస్తుంటే ఈ వాటికి విగ్రహం మనకు వచ్చింది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు మాకు సంపూర్ణ సహకారం అందించి ఈ విగ్రహం చేసామని చెప్పారు. బొత్తుల శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రి, అలాగే పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులు, శ్రీబాబు గారు, బాబు సీతారామకృష్ణ గారు, బి గోపిమూర్తి గారు, కొడిగిపూడి చంద్రబాబు గారు, వేగేసిన కనకరాజుపూరి గారు, బాల నాగేశ్వరరావు, వెంకటే పాఠశాలలు వీళ్ళందరూ కూడా మాకు సంపూర్ణ మద్దతు ప్రకటించి, మోషన్ రాజు గారు ముఖ్యంగా ఆయన దీనికోసం ఎప్పటి నుంచో కూడా మాకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. మోషన్ రాజు గారు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ విధంగా కార్యక్రమాన్ని చేయమని ప్రతి ఒక్కరిని కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా చిత్తశుద్ధిగా పనిచేయడం వల్ల ఇక్కడ జరిగింది. దీంట్లో అన్ని మతాలు కులాలను పెట్టి కమిటీ వేశాం అని తెలియజేసుకుంటూ ఈరోజు పత్రికా సమావేశంలో ఈ ఆవిష్కరణ సన్నాహాల గురించి ఆహ్వాన కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఆహ్వాన కమిటీ తరఫున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. గారు మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన మన భీమవరం పట్టణం వచ్చి ఆ ప్రకాశం చౌక్లో మీటింగ్ పెట్టడం వల్ల అది ప్రకాశం చౌక్గా నామకరణం జరిగింది. పూర్వమే ఎన్నాళ్ళుగా అప్పటి నుంచి కూడా మన రంగసాయి గారు మా అందరినీ పోజేసి ఈ కార్యక్రమం చేయాలి, మనం ఏమైనా సరే అది ఉండాలి ఇక్కడ అనేటువంటిది 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఆయన పోరాటం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అందరినీ కలవడం జరిగింది. ఆయన ఇప్పటికీ కార్యరూపం తెలిసింది. ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పూర్తి మద్దతు ఇవ్వడం, అలాగే కేంద్ర మంత్రి గారు, మన కలెక్టర్ గారు, మరి అదేవిధంగా తోట సీతారామలక్ష్మి గారు కూడా మీరు చేయండి బాగుంటుంది, చాలా బాగుంటుందని ఆవిడ కూడా ప్రోత్సహించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి జరుగుతున్నందుకు ఈ మంచి రోజు చూసి ఈ విగ్రహం ఆవిష్కరణకి పెద్దలందరూ మేమంతా నిర్ణయించుకుని ఒక డేటు మీ ఎమ్మెల్యే గారిని కూడా అడిగి ఎవరన్నా విఐపి వస్తే మరి నిన్న అనుకోకుండా మేము అక్కడ మన లోకేష్ గారిని కలవడం జరిగింది, వారిని కూడా కలవడం జరిగింది. ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆ టైంకి ఎవరు వస్తే వారి చేత మంచి లెజెండ్ చేత ఇది ఓపెన్ చేయించడానికే ప్రయత్నాలు అయితే చేస్తాం. ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా ఏది ఏమైనా సరే అన్ని పార్టీల వాళ్ళు దీనికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఆయన విగ్రహం ఉండాలనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు. అన్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరుకోవడం జరిగింది. అది నెరవేరుతుంది. సంవత్సరాల కళ భీమవరం ప్రకాశం చౌక్ లో ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పని చెరుకువాడ రంగసాయి గారు దాన్ని ఆ కళని ఇన్ని సంవత్సరాలకి కళని సాకారం చేస్తూ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో దత్తారామేశ్వరం గ్రామంలో కరుణాకర్ వడయారి గారు చాలా అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిన్నటి రోజుతో ఆ విగ్రహం పూర్తయింది. కొన్ని రోజుల్లో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసి ఇంకా మిగతా పూర్తయిన నిర్మాణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రజల ఆకాంక్ష మేరకు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబడుతోంది. ప్రకాశం చౌక్లో ప్రకాశం పంతులు గారి విగ్రహం ఏర్పడి అక్కడికి ఇంకా స్థానికంగా ఇంకా ఆనాటి నుంచి ప్రకాశం చౌక్ అక్కడ దాని పూర్తిగా ఆ నామధేయంతో అక్కడి నుంచి ఆ రోజు నుంచి కూడా పూర్తి నామధేయంతో వెళ్ళుతుంది. 1926వ సంవత్సరం భారత స్వతంత్ర సంగ్రామం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఆనాడు ఒక న్యాయవాదిగా ఆయన ఎంతో
ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉంటూ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారు స్వతంత్రోద్యమంలో అడిగిడి ఆ సందర్భంలో మన భీమవరం ఇచ్చేసినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు 1926లో ప్రకాశం చౌక్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రకాశం చౌక్ అనుకుంటున్నామో ఆ ప్రాంతానికి రావడం, అక్కడ ఒక మహాసభని నిర్వహించడం, ఆ సభ నిర్వహించిన తదనంతరం దాన్ని ప్రకాశం చౌక్ గా పిలవడం, 90 సంవత్సరాలుగా ఆ చౌక్ని ఆ ప్రాంతాన్ని ప్రకాశం చౌక్ అని మనం ఇప్పుడు వరకు పిలుచుకుంటున్నాం. కానీ ఏదైతే పేరుతో పిలుస్తున్నామో ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ఫలితం దక్కింది. ఆ ఫలితం రావడం అంటే దానికి ఎంతో మంది భీమవరంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే గారు, మరి మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇత్యాదిమైనటువంటి ప్రతి ఒక్క అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో అక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల పోరాటానికి ఒక ఫలితం ఈ రోజున అక్కడ మేము ఏర్పాటు చేసేటువంటి విగ్రహం ఏర్పాటు జరుగుతుంది. దాని అందరి యొక్క భాగస్వామ్యం ఉంది. దీంట్లో ఒకళ్ళు కాదు, అందరి యొక్క దాతలు ఎంతో మంది భాగస్వామ్యం ఉంది. అందరూ కానీ త్వరలో అంటే జూలై మొదటి వారంలోనే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం కూడా మేము తలపెట్టాం. రెండో విషయం, దానికి ఒక లెజెండ్ పర్సన్ వస్తారు, వారితోటే ఆ విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది. దాంట్లో ఏ అనుమానం లేదు. మేము అనుకున్నటువంటి ఏదైతే ఎన్నో సంవత్సరానికి పోరాటం చేసినటువంటి రంగసాయి గారు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కలుపుతుంది. కులమన మతం వర్మ ప్రాంతం అనేది లేదు. అందరి యొక్క సమిష్టి నిర్ణయంతో ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మేమందరం కూడా మద్దతు పలకడం వల్ల ఇవాళ అక్కడ విగ్రహం ఏర్పాటు అవుతుంది. ఆ విగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించినటువంటి దాతలందరికీ మేము నమస్సుమాంజలి తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి భీమవరంలో ప్రకాశం చౌక్ పెద్దలు చెప్పినట్టుగా, నిర్మాణ కమిటీ చెప్పిన పెద్దలను కూడా చెప్తున్నట్టుగా ఎన్నో ఏళ్ల క్రితమే భీమవరానికి ప్రకాశం చౌక్ నామకరణం చేయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అక్కడ పేరైతే ఉంది కానీ విగ్రహ నమూనా లేకపోవడంతో ప్రజాప్రతినిధులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వారు కూడా ఆశ్చర్య కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భీమవరం పట్టణం ఇచ్చేసినప్పుడు ఆయన కూడా ఈ ప్రకాశం చౌక్ అంతా కూడా సర్వే చేసుకున్నారు. ఇదేంటి ఇంత చాలా పెద్ద చౌక్ ఇది, దీనికి ప్రకాశం చౌక్ పేరైతే పెట్టారు కానీ ఇక్కడెక్కడ విగ్రహం కనబట్టలేని చెప్పని 4 వైపులా చూసుకోవడం జరిగింది. తక్షణమే ఇక్కడ భీమవరం పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాడే రంగసాయి గారికి, వారు అంటే అంతకు ముందే రంగసాయి గారు ఈ యొక్క ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా వారు కూడా పిలిచి టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం ఏర్పాటుకు మీరు తక్షణమే దీన్ని యొక్క నిర్ణయం తీసుకోమని చెప్పి వారికి చెప్పడమే కాకుండా మరి ఎంతో మంది పెద్దలు, ముఖ్యంగా ప్రధానమైనటువంటి దాతలు, ఇది ఒక రాజకీయ కోణంగా కాకుండా ప్రతి ఒక్కరూ విద్యావంతులు, పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా రేపు జరగబోయేటువంటి ఈ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ అమోఘమైనటువంటి ఘట్టాన్ని ప్రతి ఒక్కరు తిరిగించాలని చెప్పేసి ఈ సభ ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క ఏర్పాటుకు నిర్మాణ కమిటీ అంటూ ఏర్పడింది. నిర్మాణ కమిటీ వారికి, అదేవిధంగా దాతలు ఈ విగ్రహాన్ని ఏర్పాటుకు అనేక మంది దాతలు వారు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ విగ్రహ ఏర్పాటు సహాయకరమైనటువంటి దాతలకి ముందుగా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రకాశం చౌక్ సెంటర్ అనేది భీమవరం పట్టణానికి నడిబొడ్డి లాంటి సెంటర్ ఇది. అటువంటి సెంటర్ ప్రకాశం పంతులు గారి విగ్రహం లేకపోవడం ఇంతకాలం కూడా అది లోటే. ఆ లోటుని ఇవాళ విజ్ఞాన వేదిక చెరుకోడ రంగసాయి గారి యొక్క సారథ్యంలో, ఈ కమిటీ వారి యొక్క సారథ్యంలో కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచి విగ్రహం నిన్న వెళ్ళి అక్కడ చూడటం కూడా జరిగింది. విగ్రహం తయారీ ఏర్పాట్లను కూడా చూడటం జరిగింది. అద్భుతమైన విగ్రహాన్ని మరి ప్రకాశం సెంటర్లో ఏర్పాటు చేస్తున్నాను. అటువంటి యొక్క ఈ కమిటీలో నాకు కూడా భాగవచ్చినందుకు కూడా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గతంలో నేను కౌన్సిలర్గా చేసినప్పుడు ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం యొక్క తీర్మానాన్ని కౌన్సిల్ పెట్టడం జరిగింది. ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆ తీర్మానాన్ని ఆమోదించి ఇవాళ విగ్రహం ఏర్పాటుకి సహాయం అందించారు. కాబట్టి వారికి కూడా ఆ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి తొందరలోనే ఇది మరి ప్రారంభోత్సవం కూడా సిద్ధమవుతుంది. మీరందరూ కూడా ఈ కుల మతాలకు అతీతంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇవాళ. దానికి నేను చాలా సంతోషంగా. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి ఈ ప్రకాశం విగ్రహం ఏర్పాటు
దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని, ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ కోరారు. బుధవారం భీమవరం రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సుందర్ కుమార్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఉన్న రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని అన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం దళిత క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని, వారంతా తమ హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దళిత క్రైస్తవులకు ఉన్న హక్కుల భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించే స్వేచ్ఛ ఉన్న దేశంలో కుల మతాలను రెచ్చగొట్టి దళిత క్రైస్తవులను వేధించడం సరికాదని అన్నారు. ఈ సమావేశానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలెటి న్యూటన్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కొర్రపాటి అనిత, బందెల జార్జ్ రాజు, జి నవీన్ కుమార్, బి సతీష్, సాదే మహేష్, కొలాటి సతీష్, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో దళిత ఐక్య వేదిక దేవర శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనాదిగా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. దాని ఇంతవరకు కూడా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయలేదు. దీనివల్ల దళిత క్రైస్తవులు తీరని ఇబ్బందులు పడుతున్నారు. షెడ్యూల్ కులాలు ఎస్సీలు వారికి కూడా మత స్వేచ్ఛ హక్కు లేదు. వారికి మత స్వేచ్ఛ హక్కు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎస్సీలకు దళిత క్రైస్తవులకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో భీమవరంలో జిల్లాలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని దళిత హక్కుల కోసం దళిత ప్రజలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా సఫర్ అవుతున్నారో దాని మీద కూడా ఉద్యమాలు తీసుకుంటామని గురుపూడి రాకేష్ చంద్రు దళిత ఐక్యవేదిక అధ్యక్షులు గంటా సుందర్ కుమార్ గారి ఆధ్వర్యంలో దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితులకు క్రైస్తవ మతంగా విభజించినప్పటికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం. దీని మీద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దళితులందరినీ కూడా ఐక్యపరచాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ముందు రోజుల్లో తప్పనిసరిగా కూడా దేవరం వేదిక ఒక కార్యాచరణ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గంటా సుందర్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దళితుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఇది ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం. అయితే ఈ ఉద్యమం చిన్నగా ఉండొచ్చు, రాను మేము చాలా పెద్దగా కూడా ఈ ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికే మమ్మల్ని దళితులందరినీ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే పెద్దలందరూ కూడా మా కొరకై ఆలోచించి ఈ నిర్ణయాన్ని తొందరగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఉపాధి శ్రామికుల రుణం తీర్చుకోలేమని, ఏ సీజన్లోనైనా ప్రజలకు ఉపయోగపడే పనుల్లో శ్రమిస్తున్న శ్రామికుల రుణం తీర్చుకోలేమని ఉండి ఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు అన్నారు. పాములపరు గ్రామంలో ఉపాధి పనుల్లో శ్రమించిన శ్రామికులకు గురువారం ఆయన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి మాట్లాడారు. పంట కాలువల అభివృద్ధి, డ్రైన్ల ప్రక్షాళన, రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యం తదితర పనుల్లో నిరంతరం శ్రమిస్తున్న ఉపాధి కూలీలకు ఎంత చేసినా తక్కువేనని అన్నారు. తన వంతు సహకారంగా ఈ రోజు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ గురుగుపల్లి వెంకట సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాగితబుజ్జి, నాయకులు కుచ్చు శివకృష్ణ, ఎర్ర రవి, మోపిదేవి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఎన్ఆర్జీఎస్ పని ప్రతిరోజు మరి కష్టపడడం జరుగుతుంది. వారికి ప్రతి బోధులు ఇంత శుభ్రంగా ఉన్నాయంటే ఎన్ఆర్జీఎస్ వల్లే. ఎన్ఆర్జీఎస్ వాళ్ళు పొద్దున్నే వచ్చి కష్టపడుతున్నారు. ప్రభుత్వం ఎంత ఇచ్చినా వారికి తక్కువే. ఈ రోజు బోధులన్నీ బాగుంటున్నాయంటే అది ఎన్ఆర్జీఎస్ వల్లే. దానికి కారణంగా నేను ఈ రోజు ఎన్ఆర్జీఎస్ వారందరికి కూడా భోజనాలు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మా గ్రామంలో బోధులన్నీ శుభ్రంగా బాగు చేయడం వల్ల చెరువులకి వాటర్ అందుతుందంటే అది ఎన్ఆర్జీఎస్ వల్లే. వారందరూ వచ్చి కష్టపడడం, ఇలా భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులు చేసుకునే కూలీలను గుర్తించి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క పనులు కల్పించడం ద్వారా రైతులకు అనేక విధాలుగా ఈ పంట బోధులను శుభ్రం చేయడం, లేదా మురుకు కాలువలు ఏమైనా ఉన్నా వాటిని శుభ్రం చేయడం, గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా చెత్త చెదరాలు పేరుకుపోయినా ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద ఈ యొక్క పనులన్నీ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ గారు ఎడవల్లి వెంకటేశ్వరరావు గారు ఉపాధి హామీ పథకం కూలీలకు ఈ యొక్క భోజనాలు అనేవి కల్పించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా కూటమి సభ్యులు అందరూ కూడా ఇక్కడికి హాజరవడం అనేది కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రనిధి ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు, సత్యవాణి దంపతులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు సీతారామలక్ష్మి. ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. పల్స్ పోలియోను విజయవంతం చేయండి, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పంతం నానాజీకి లేదు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ఆకివీడు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నంద్యాల సీతారామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.